హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో లైవ్ ఇంట్రాడే వీడియోస్, డైలీ అనాలిసిస్ అండ్ వీక్లీ అనాలిసిస్, అలాగే సైకాలజీ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాము. డెఫినెట్గా ప్రతి వీడియోని అయితే చెక్ చేయండి. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ డెఫినెట్గా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో లాస్ట్ వీడియో మనం చేసింది 9 lakhs ప్రాఫిట్ చేసామనేసి పెట్టాము మార్చ్ మంత్లో. డెఫినెట్గా ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళంటే డెఫినెట్గా చూడండి, తమ్నైల్లో లింక్ ఇస్తాను. అండ్ దెన్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మార్కెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి అయితే చూద్దాం. సో మిగోస్, లాస్ట్ వీక్లీ అనాలిసిస్ లైవ్లో అయితే చేశాను సండే ఈవినింగ్. సో ఏం చెప్పాను సండే ఈవినింగ్, ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ పైన అయితే మార్కెట్ వెళ్ళకూడదు. ఈ స్వింగ్ లోపల ఈ కింద బ్రేక్ క్లోజింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వొలటైల్గా బిహేవ్ చేస్తుంది, వెంటనే మనం సెల్లింగ్ చేయొచ్చు అని చెప్పాము. ఇమీడియట్గా మనం ప్రీమియం మెంబర్స్కి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చాము. కొంతమంది తీసుకోగలిగారు కానీ కొంతమంది ఈ వొలటాలిటీ వల్ల తీసుకోలేకపోయారు. దెన్ ఈ అప్ సైడ్ మూవ్ చేశాక ఇక్కడ మనకు మళ్ళీ ఒక రివర్సల్ ప్లాన్ అయితే చేసాము. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఇది ఫస్ట్ సపోర్ట్, దెన్ ఇది బ్రేక్ చేస్తే దెన్ మనం ఆలోచిద్దాం అనుకున్నాము. ఫస్ట్ ఇది అయితే బ్రేక్ ఇచ్చేసింది, మా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అరౌండ్ 30 to 35 points స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దీంట్లో అయితే మంచి ప్రాఫిట్ బుక్ చేసాము. దెన్ ఇమ్మీడియట్గా ఈరోజు సర్ప్రైజింగ్లీ మార్కెట్ అనేది పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా మేమైతే ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, ఎగ్జాక్ట్గా స్టాప్ మన ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇక్కడ చేసాము. దెన్ మార్కెట్ కంప్లీట్గా వొలటైల్ అయిపోయి ఎగ్జాంపుల్ వెళ్ళి క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, రేపు ఎలా ట్రేడ్ చేయాలని దాన్ని చెప్పుకునే దానికి ముందు నేను పొజిషనల్గా బ్యాంక్ నిఫ్టీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక వీడియో చేశాను. బికాస్ ఆ వీడియో తమ్నైల్లో కూడా ఇస్తాను. అండ్ ద సేమ్ టైం ఒక్కసారి మనం డీటెయిల్గా దాన్ని కూడా చెక్ చేద్దాం. 38,600 వస్తుంది కాబట్టి 38,500 అనుకుందాం. 38,500 రౌండ్ నెంబర్ కాబట్టి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే విల్ బీ ఇన్ సేఫ్. ఫ్యూచర్లో మనం అప్ ట్రెండ్ని రిజ్యూమ్ చూడొచ్చు విత్ ఇన్ షార్ట్ టైంలో. లేదు మార్కెట్ ఇక్కడైతే సపోర్ట్ తీసుకోలేదు, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో అయితే వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేసింది అనుకుందాం. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ బ్యాక్ చేసింది అనుకోండి. ఇది కంప్లీట్గా సినారియోని బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియోనే మార్చేస్తుంది. ఎందుకు మారిపోతుంది అనేది చెప్తాను చూడండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, ఇది రైట్ షోల్డర్. ఈ విధంగా అయితే ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ 38,500 దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయిపోవాలి. అది ఎక్కడి వరకు బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. 38,500 దగ్గర సపోర్ట్ తీసుకోకుండా 37,500 దాకా గనక మార్కెట్ వస్తే, ఈ 1000 points కనుక మార్కెట్ దాటి వచ్చేస్తే నెక్స్ట్ పాసిబిలిటీ ఏముంటుంది, మార్కెట్కి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ హెడ్ అండ్ షోల్డర్ బికాస్ మనం ఏమనుకున్నాం, మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఫర్దర్గా ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే వీఆర్ ఇన్ సేఫ్ కండిషన్. లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకునిందంటే ఇది మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది అనేసి క్లియర్గా చెప్పుకున్నాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఆ వీడియోతో చూడండి. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. మార్కెట్ కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మార్కెట్లో మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కాదు, ఒక అప్ సైడ్ రివర్సల్ చూపించి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతాం. సో ప్రెజెంట్లీ మనం ఎలాంటి ఫేజ్లో ఉన్నాం, ఒక రీట్రేస్మెంట్ ఫేజ్లో అయితే ఉన్నాం. ఈ రీట్రేస్మెంట్ ఫేజ్ ఇక్కడ వరకు ఉండొచ్చు లేదా ఇక్కడ వరకు అవ్వచ్చు. వీ కాంట్ సే ఇంతవరకే అవుతుంది రీట్రేస్మెంట్, ఇంతవరకే రీట్రేస్మెంట్ అవుతుందని మనం చెప్పలేం. డెఫినెట్గా ఎప్పుడు వరకు రీట్రేస్మెంట్ ఉందో, ఎక్కడి వరకు రీట్రేస్మెంట్ అనేది ప్రెసెంట్ అయితే నాకు 42,000 లెవెల్ వరకు అయితే కనబడుతుంది రీట్రేస్మెంట్ లెవెల్. అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుందా లేదా మార్కెట్ ఇంకా 42,000 నుంచి 43,000 వరకు వెళ్తుందా అనేది కమింగ్ డేస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ కమింగ్ అప్లో ఈ రీట్రేస్మెంట్ అనేది అయిపోయాక ఒక ఫాల్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా అప్ ట్రెండ్ని రెజ్యూమ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది మనం వీడియోలో డిస్కస్ చేసుకున్న మ్యాటర్. అండ్ నౌ ఒక న్యూ అప్డేట్. సో రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు 15 minutes చార్ట్. చూడండి అమిగోస్, మార్కెట్ నెక్స్ట్ నియర్ బై 40,500 లెవెల్కి చాలా దగ్గరలో ఉంది. లెట్స్ సే 41,500 లెవెల్ ఇది. రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఎటైనా ఓపెన్ అవ్వనివ్వండి, మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రీట్రేస్మెంట్ అవుతూ ఇక్కడే కనుక ట్రేడ్ చేస్తూ
సెకండ్ హాఫ్లో కానీ 11:30 పైన కానీ ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ ఇస్తే ఒక మంచి ర్యాలీ, షార్ట్ కవరింగ్ ర్యాలీని మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనం 42,000 లెవెల్ని రేపే చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా బికాస్ 42,000 లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, 41,663 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దెన్ 42,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో మనం 42,000 లెవెల్ని చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా వీక్లీ అనాలిసిస్లో అనుకున్నట్టుగా ఫస్ట్ సపోర్ట్ అయితే ఇది వర్క్ చేస్తుంది, సెకండ్ అయితే ఇది వర్క్ చేస్తుంది అనుకున్నాము. ఎగ్జాక్ట్గా సెకండ్ సపోర్ట్ కంటే కొంచెం కింది, యాక్చువల్గా ఇది కాదులేండి, సెకండ్ సపోర్ట్ ఇది ఉంటుంది. కాకపోతే ఓవర్ నైట్ గ్యాప్ అప్ వల్ల మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ అయితే ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తుంది. ఇక్కడ రేపు కొంచెం హాల్డ్ చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఈజీగా ఒక 250 to 300 పాయింట్స్ అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు మనము. సో డెఫినెట్గా రేపు ఫస్ట్ హాఫ్లో మాత్రం మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండేలాగా అయితే ఉండాలి. సో ఎవరైనా ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఎవరికైనా ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో క్లిక్ చేయండి. సో మీకోస్ ఇది ఫైనల్గా వీడియో. హోప్ యు ఆర్ ఆల్ బుకింగ్ గుడ్ ప్రాఫిట్స్ టుడే. ఈరోజు మంచి ప్రాఫిట్స్ బుక్ చేశారని అనుకుంటున్నాను. చాలా మందికి అయితే ఎస్ఎల్ ఆర్డర్ తీసుకోవడం రావడం లేదు. డెఫినెట్గా నేను ఒక వీడియో అయితే ఎలా ఎస్ఎల్ ఆర్డర్ తీసుకోవాలి, లిమిట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది సూన్ ఒక వీడియో అయితే పెడతాను. చాలా మందికి మన ప్రీమియం సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా అవగాహన లేదు దాని మీద. డెఫినెట్గా వీడియో అయితే చేసి పెడతాను. రేపు నాకు కనబడుతున్న సినారియో అయితే ఇది నెగిటివ్. మనం ఎప్పుడు ఆలోచిద్దాం, దీని కింద క్లోజ్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయిన తర్వాత కావాలంటే మనం నెగిటివ్ సైడ్ ఆలోచిద్దాం. టిల్ దెన్ మనం 42,000 వరకు ఎయిమ్ చేద్దాం అంతే. దిస్ ఇస్ ఆల్ ద వీడియో. బికాస్ ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.